మన ఉమ్మడి జిల్లా సంబంధించిన మురళీ నాయక్ గారు భారత పాకిస్తాన్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్లో యుద్ధంలో అమరత్వం పొందారు. నిజంగానే శౌర్య ప్రతాపాల దృష్ట్యా గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ, గొప్పదైనప్పటికీ ఆ వీరుని మరణాన్ని మనం ఖచ్చితంగా ఈ రోజున భారతదేశ పౌరులుగా అత్యంత శ్రద్ధాభక్తితో గౌరవించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీరమరణం పొందిన నాయక్ గారు వీరలోకానికే చేరుకుంటారు. వారి ఆత్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలని భారతదేశ ప్రజల తరఫున, అట్లాగే వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబానికి కూడా ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించున్నారు. మా పార్టీ నుంచి తగిన కార్యక్రమాలు చేపట్టబడతాయి. అంతేకాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా అండగా ఉండాలని, వారి కుటుంబానికి ఈ సమయంలో ఖచ్చితంగా ధైర్యం అన్నది పాదుగొల్పేందుకోసం ఆ విశ్వాసాన్ని దేశం కల్పిస్తుందని భరోసాతో చెప్పుకుంటూ, అట్లాగే వారి కుటుంబాన్ని ఈ కష్టకాలంలో వాళ్ళతో మనమున్నామని చెప్పుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటనకి ఉరవకొండకు వచ్చారు. ఉరవకొండలో ఆయన హంద్రీనీవా కాలువని, దాని పనుల్ని సమీక్షించాలనొచ్చో పర్యవేక్షించాలనొచ్చో మొత్తం చూశారు. అట్లాగే ఛాయాపురంలో అనుకుంటాను మీటింగ్ పెట్టుకొని ప్రజా దర్బార్ అని ప్రజా వేదిక ఆ పేరు మీద చాలా మాటలు మాట్లాడారు. నేను బాబు గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎన్నిసార్లు అనంతపురం జిల్లా ప్రజానీకాన్ని ఎండమావులు చూపించి ఆశల్లో వాళ్ళు విహరింపజేసి వాళ్ళతో ఎందుకు మీరు ఆడుకుంటారు? వాళ్ళ యొక్క బాధలతోనూ వాళ్ళ కష్టాలతోనూ నీళ్ళన్నీ మిగిలిపోతూ ఉన్నాయి. మిగులు నీళ్ళన్నీ వాడుకోవాలని మీరు అనుకున్నారా? పాపం నందమూరి ఆ సీనియర్ ఎన్టీఆర్ గారిని, తారక రామారావు గారిని గుర్తు తెచ్చుకున్న సంతోషం. మీరు గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి పాపం రామారావు గారి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఎక్కడ మీరు గుర్తు తెచ్చుకున్నా. ఎందుకంటే మీరు చేసిన ఘనకార్యం ఏదో అతని ఆత్మకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ మీరు చేసింది హంద్రీనీవాలో కూడా ఎన్టీఆర్ గారి యొక్క ఆత్మకు అశాంతిని మిగిల్చారు. సాగునీటి ప్రాజెక్టుగా మొదలైన హంద్రీనీవాను కేవలం తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన గొప్ప ఘనత మీద విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఒకే ప్రాజెక్టుకు 2 సార్లు ఎన్నికలు 96లో ఒకసారి అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, మళ్ళా 2004 ఎన్నికల ముందు ఒక్కసారి. ఒకే పథకానికి 2 నియోజకవర్గాల్లో 2 ప్రాంతాల్లో శిలాఫలకం వేసిన అత్యంత గొప్ప చరిత్రలో మీరున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. 5 టీఎంసీల తాగునీళ్ళకు కుదించారు మీరు. ఈరోజు మీరు ఏ విధంగా అసలుగా హంద్రీనీవా నాదే అని చెప్పుకుంటున్నారో మాకు అర్థం కావడంలే. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఆ పని పూర్తి చేసే ఆలోచన, తదనంతరం ఆ రాజశేఖర రెడ్డి గారు అనుచరులుగా ఉన్నవాళ్ళు, వారి భావజాలంలో ఉన్నవాళ్ళు కర్నూలు నుంచి, మాల్యాల నుంచి జీడిపల్లి వరకు 40 టీఎంసీలు దాదాపు పైగా ఎంత వీలైతే అని తీసుకొచ్చిన ఉద్దేశంతో నీళ్ళు నడిపించుకొని తీసుకొని వచ్చాము ఇక్కడికి. మీకు గుర్తు లేకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే మీరు చాలా కన్వీనియంట్గా మర్చిపోతారు. రామారావు గారిని మర్చిపోతారు, రావు గారు చేసే అన్యాయం మర్చిపోతారు, 2 శిలాఫలకాలు మర్చిపోతారు. కానీ గుర్తు చేస్తూ ఉన్నాం,
ఈ రోజు జీడిపల్లికి నీళ్లు వచ్చినా కుప్పం దాకా తీసుకుపోతామని మీరు చెబుతున్నా అది ఆనాటి రాజశేఖర రెడ్డి ఆయన యొక్క పరివారం సాధించిన ఒక ఘనత తప్ప ఇంకోటి కాదు. అంతకుముందు ఈ జిల్లాకు మీరు ఒక్క చెంబు నీళ్లు కూడా తీసుకొని రాలే. మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని.